హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. ఈరోజు అమ్మకు బిడ్డకున్న సంబంధం, అమ్మ యొక్క గొప్పతనం వివరించడం జరుగుతుంది. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. శారీరక మానసిక బలాలను మించింది ప్రేమ బంధం. తల్లి, తండ్రి, సోదరులు జీవితాంతం కలిసి ఉండే భార్యాభర్తలు, ఈ బంధాలే అనురాగపు అనుబంధాలు. అమ్మ తొలిదేవత, మొదటి గురువు. అమ్మదనం విశ్వమంతా వ్యాపించి అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. క్షామ, సహనం, ప్రేమ కలగలిసిన అమృత కలశం అమ్మ. అమ్మ పొట్టలో బీజమై, పిండమై, శిశువుగా అంగ ప్రత్యంగాలు రూపుదిద్దుకున్న ప్రతి జీవికి అమ్మ ఉదరం మూలస్థానం. తన సంతానం ఇష్టాలు, అనీర్షాలు, జయాపజయాలు తల్లి మాత్రమే అర్థం చేసుకుంటుంది. కాదంటారా? చెప్పండి మీరే. ఇక అమ్మ విశ్వమంతటికి ఆమెనే, ఆ తల్లి, ఆ జగజ్జననే. ఆ తల్లి ఆశీస్సులు జీవితాంతం వెంట ఉంటాయి. అమ్మ ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న ఒక బాధ్యత. తన ప్రేమను చూపు ద్వారా ప్రకటించే మౌనం అని, ప్రతి క్షణం ధైర్యం చెప్పడానికి వెన్నుతడుతూ చిరునవ్వు నవ్వుతూ గొప్ప బలాన్ని చేకూరుస్తాడు. సంతానంలో తన ప్రతిరూపం చూసుకొని లోపల మురిసిపోతాడు ఆ తండ్రి, ఆ విశ్వనారాయణుడు. ఇక ఒక తల్లి పేగు పంచుకొని పుట్టిన తోబుట్టువులు ఒకే దారంతో కట్టిన పూమాలలోని పుష్పాల మాదిరిగా ప్రేమ సూత్రంతో ఉంటే అది నిజమైన బలం. సోదరుల వాత్సల్య బంధానికి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే ప్రతినిధులు. త్యాగం, ప్రేమ, క్షామ, గౌరవం కలిగిన రక్త సంబంధం అది. పవిత్ర మంగళసూత్రంతో ముడిపడిన దాంపత్య బంధం జీవితాంతం పెనవేసుకొని ప్రేమ బంధం. కష్టం, సుఖం, ఆనందం, అనురాగం నీళ్లు పాలవలె కలిసిపోయే సారూప్యం. 10 మందిలో ముసులుతున్న ఒకరి మనసులో మరొకరు కలిసి ఉంటారు. అది అర్ధనారీశ్వర తత్వం. బరువు బాధ్యతలు పంచుకుంటూ సంసారం ఆనందంగా తీర్చిదిద్దుకునే జటా చూడముచ్చటైన తాము కలలు కన్న సంసార జీవితాన్ని చివరి వరకు సాకారం చేసుకోవడం దంపతులకు నిజమైన వ్రతదీక్ష. వియోగం కలిగిన అనుక్షణం ఒకరి స్మృతిలో మరొకరు జీవించి సీతారాములదే ఆదర్శ దాంపత్య బంధం. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, శ్రావణమాసం ముగుస్తుంది. ఇంకేంటి విశేషాలు? ఆ తండ్రి తల్లులను, ఆ భగవత్ స్వరూపులైన మరి ఆ తల్లిని మనం వేడుకోవాలి ప్రతిక్షణం. ఓన్లీ వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఓన్లీ శ్రావణ మాసం, కార్తీక మాసం అనే కాదు, మన జీవితంలో మనల్ని మనం ప్రేమించుకోవడమే ఆ తల్లిని పూజించడం అంటే, ఆ నారాయణను పూజించడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడమే. ఇది అక్షర సత్యం. ఇక మనం అనుకుంటాం, అమ్మో ఈరోజు పొద్దున లేచి దీపం పెడితే ఎంత ప్రశాంతంగా ఉంది, ఆ తల్లికి ప్రతిరోజు ఇలా పూజ చేస్తే ఎంత బాగుంటుంది, మీ మైండ్ ఎంత బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ పూజ చేసింది ఎవరి కోసమో కాదు, మన కోసం. అది గమనించాలి. ఇక మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులను కలిగి ఉండడం కూడా గొప్ప అదృష్టం. బాధ, సంతోషం అన్నీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మిత్రులు. ఋగ్వేదంలోని మిత్ర సూక్తం మిత్రుల మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తుంది. బంధువులను భగవంతుడు ఇస్తాడు, కానీ స్నేహితులను మనమే ఎన్నుకోవాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. సజ్జన సహచర్య మంచివాడిగా, దుర్జన స్నేహం చెడుగా మారుస్తుంది. శ్రీరామ సుగ్రీవులు, శ్రీకృష్ణుడు కుచేలురు మైత్రి బంధానికి ప్రతీకనం. ఆ బంధం చూస్తే మనం నేర్చుకోవచ్చు. ప్రతి స్నేహితుల్లో కూడా పరమాత్మని చూడాలి, ఎదుటి మనుషుల్లోనూ పరమాత్మని చూడాలని మన రమణ మహర్షి గారు ఎప్పుడు చెప్తుంటారు. అది అక్షర సత్యం. ఎందుకంటే ఒకరి పట్ల గౌరవం, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నప్పుడే వారి లోపల ఉన్న దైవాన్ని మనం చూడగలుగుతాం. తల్లి జిజియాబాయి పెంపకం శివాజీని వీరుడుగా మార్చింది. మార్కండేయుడికి బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు. చిన్న వయసులోనే మరణిస్తాడని తెలిసినా కూడా కుంగిపోని మృకండ మహర్షి కుమారుడికి శివారాధన నేర్పి భగవంతుడి పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగించాడు. అధైర్యానికి లోను కాకుండా ఆత్మబలం అందించాడు. శివుడే స్వయంగా వచ్చి యముని వారించి మార్కండేయుడికి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించాడు. తండ్రి తన
సంతానం విజయానికి బాటలు వేస్తాడని ఈ పురాణ కథ చెప్తుంది. అవును, తల్లిదండ్రుల బాధ్యత మరి అంత గొప్పది. మన చిన్నప్పుడే మన పిల్లలకు దైవం పట్ల ప్రేమ, అనురాగాన్ని మనం నేర్పించాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సమయాన్ని కేటాయించి ప్రకృతిలోని ప్రతి మొక్కల్లోనూ, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్ముడు, ఆ భగవత్ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపైన ఉంది. ఇక కుటుంబం, సామాజిక, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన భగవంతుడు కలిసిమెలిసి జీవించాలనే మానవాద విలువలు వివిధ ఉపనిషత్తుల ద్వారా అందించాడు. అందరిని ప్రేమించు, అందరినీ సేవించు అనేది ఆధునిక మహాకావ్యం. దాన్ని కొనసాగించినప్పుడే భారతీయ ఆత్మ సాక్షాత్కారమవుతుంది. అందరిని కలుపుకొని పోయే మన అనుబంధాలే నిజమైన బలగం. ఇక అవునండి, మాకెవ్వరూ లేరు, ఎలా కలుపుకోవాలా, ఏమీ అవసరం లేదు. ఆ భగవంతుని ఎక్కువ లీనమైపోండి. ఆ భగవంతుని అన్ని బంధువుల రూపాల్లో చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలైన బంధం అనేది ఆ భగవంతుడే అని. ఆధునిక సమాజంలో మన పిల్లలకు ఆధ్యాత్మికత నేర్పించడానికి మనం మొట్టమొదటివలసిగా చేయవలసిన పని ఉదయం నిద్ర లేవడం. మీకు నచ్చిన దైవం పేరు పలకండి. నమో నారాయణ, గోవిందాయ, నమో వెంకటేశాయ, నమో శివాయ. ఇలా మీకు ఏ దైవం నచ్చితే ఆ దైవాన్ని ఫస్ట్ నిద్ర లేచి నెమ్మడే ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ అనిపియండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. స్నానం అయిపోయాక వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి పోయే వరకు అంతా ఏమీ ఉండదు. చూస్తున్నాగానే టైం అయిపోతుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఫస్ట్ లేచి నెమ్మడే ఈ పదాలను, ఈ తండ్రి నామాలను, మీకు నచ్చిన దైవ నామాన్ని పలికియడం నేర్పించండి. మన దైవం అణువులో ఉంది, ప్రకృతిలో ప్రతి చెట్టులో ఉంది, మనిషి రూపంలో ప్రతి మనిషిలో ఉంది అని వాళ్ళకు వివరించండి. మీకు తోచినంతలా వివరించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కనుక తీసుకెళ్తుంటే ఒక తులసి చెట్టు కనబడితే, నాన్న ఇది తులసి మాత, ఈ తల్లి స్పర్శించు, నువ్వు నమో నారాయణను ఈ తులసి చెట్టును పట్టుకొని అని మీరు నేర్పించండి. అది మన ధర్మం. అలా నేర్పించడం వల్లనే మన పిల్లలకు మన ఆధ్యాత్మికతను మనం ఎక్కువగా పెంపొందించిన వాళ్ళం అవుతాం. అవునండి, మా ఛానల్ ఎలా ఉందో చెప్పలేదు. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.